Hey guys, welcome back to my YouTube channel Mauli Travel Vlogs, and this is Mauli. So ఇది వచ్చి ఎపిసోడ్ 2 అనమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లే అయితే వెళ్తున్నాం, తాంగ్లాంగ్లా అనమాట. ప్రస్తుతం మనం తాంగ్లాంగ్లో అయితే ఉన్నాం. ఎపిసోడ్ 1లో చూసుంటారు కదా, 17,000 స్క్వేర్ ఫీట్ గైస్. అది సారీ 17,000 ఫీట్ అనమాట. సీ లెవెల్ నుంచి 17,000 ఫీట్లో ఉంటుందన్నమాట. హై లెవెల్ పాస్ అది. సో ఈరోజు ఇప్పుడు మనం వచ్చి ఎపిసోడ్ 2లో వచ్చి ఇక్కడ నుంచి మనం తాంగ్లాలా నుంచి లేక్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ మంచు చూడండి గైస్ ఎలా ఉందో, బీభత్సంగా ఉంది కదా. ఇలాంటి దారిలో తోలాలంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం గైస్. ఫిజికల్ ఫిట్నెస్ లేని వాళ్ళు రావద్దండి, అసలు చాలా రిస్కీ. అబ్బా, ఇంకా ఫుల్ డౌనే అనమాట. దిగని ఇంకా మనకి ఫుల్ డౌనే. లే అయితే 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, 120-130 ఉంటుంది. సో అది 10,000 ఫీట్ అనమాట. అంతే, సీ లెవెల్ నుంచి 10,000 ఫీట్ హైలో ఉంటుంది అంతే. అది ఎక్కువ ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంటుంది. ఓకే. ఓ మై గాడ్, ఎంత చలిగా ఉందంటే నేను తలకి మంకీ క్యాప్ వేసి హెల్మెట్ వేసుకున్నాను, అంత చలిగా ఉన్నది. వరకు నా గ్లౌజులు ఉంటాయో లేకపోతే మొత్తం తడైపోతుందో తెలియట్లేదు, అంత చలిగా ఉన్నది. సూర్యులతో పొడిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నది. అబ్బా, ఓ ఇది చూడండి, ఆఫ్ రోడ్ మొత్తం ఎలా ఉందో. మంచు చూడండి, ఇక్కడ పేరకపోయినది అట్లే. నా తెలిసి ఇదంతా కూడా మంచు పేరకపోయి ఉంటుంది. పాపం బిఆర్ఓ వాళ్ళు కొంచెం అలా క్లీన్ చేస్తున్నారు అంతే, ఇవంతా తీసేస్తున్నారు, దారి క్లియర్ చేస్తున్నారు. అబ్బా, అయ్యో బాబోయ్, ఇటువంటి మంచులో రైడ్ చేయడం అనేది అదొక టాస్కే. నేనైతే కష్టం అని చెప్పను, నేను చాలామంది వస్తున్నారు, ఈవెన్ లేడీస్ కూడా రైడ్ చేసుకుని అయితే వస్తున్నారు. నేనేం చెప్తాను అంటే ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ ఉండాలి గైస్. రైడ్ చేయడం కష్టమేం కాదు. ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ చూసుకోండి, ఇంకోటి ప్రాపర్ గేర్స్ అనమాట. మనకి ప్రాపర్ గేర్స్ లేనప్పుడు మనకు కంఫర్ట్గా ఉండదు, మనం రైడ్ చేయలేం. ప్రాపర్ గేర్స్ అంటే మినిమం బాడీ మీద 3 లేయర్స్ ఉండాలి కంపల్సరీ. ఫస్ట్ ఒక లైనర్ వేసుకోవాలి. సో మినిమం 3 లైనర్స్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. రెయిన్ గేరు, దాని తర్వాత రైడింగ్ జాకెట్, థర్మల్ లైనర్. ఇవి కాకుండా ఇంకొక లైన్ వేసుకుంటే కూడా మంచిది అనమాట. అది కాకుండా గ్లౌస్ కూడా గైస్, గ్లౌస్ కూడా థర్మల్ గేర్స్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ హ్యాండ్ సైజ్ గ్లౌజ్ వచ్చి లార్జ్ అనుకోండి, మీరు ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి, ఎక్స్ట్రా లార్జ్ అంటే తీసుకోండి. సో దట్ ఏమవుతుందంటే ఫస్ట్ మీరు థర్మల్ లైనర్ వేసుకోండి. గ్లౌస్ కూడా చేతితో కూడా థర్మల్ లైనర్ గ్లౌస్ వస్తాయి, అవి వేసుకొని దాని తర్వాత గ్లౌజ్ వేసుకోండి. అప్పుడు మీకు ఎలా ఇలా ఎటువంటి ప్రాసెస్లో రైడ్ చేసినా మీకు మీ వేళ్ళు బాగా సేఫ్గా ఉంటాయి అన్నమాట. అట్లేదంటే చాలా కష్టం. నేను ఎప్పుడు 3 లైనర్స్ అయితే వేసుకున్నాను, కానీ థర్మల్ గ్లౌస్ అయితే తెచ్చుకోలేదు నేను. ఆ తప్పు మీరు చేయొద్దండి గైస్. ఈ రోడ్ చూడండి గైస్ ఎలా ఉందో. అబ్బా, మొత్తం వైట్గా ఉంది, స్లషీ రోడ్స్. ఎదురుగా అయితే హెవీ వెహికల్స్. ఎటుంటుంది సిచ్యువేషన్ చూడండి. ఓ ఎంత హైట్లో ఉంది చూడండి, మంచిది. బాబోయ్, ఇక్కడ నివసించాలంటే చాలా కష్టం. అందులో ఇప్పుడు స్లైట్గా స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది.
బాబోయ్, అసలు ఈ వైజర్ ఉంది కదా, హెల్మెట్ వైజరు, విజిబిలిటీ జీరో విజిబిలిటీ. ఈ స్నో అంతా వెళ్ళి అట్లే అవి వైజర్ మీద అతుక్కుంటా ఉంది. దానివల్ల నాకైతే జీరో విజిబిలిటీ. చూడండి, ఓ ఏంటండి ఇది బాబోయ్, ఇంత వయసా? అయితే కొంచెం కిందకు వస్తున్నాను అనమాట, ఫుల్ డౌన్ కిందకి వెళ్తా ఉంది. సో తాంగాల నుంచి మనం లేక్ వెళ్ళాలంటే ఫుల్ డౌన్ దిగాలన్నమాట. సో తాంగాల వచ్చి పీక్ కదా, అది వచ్చి హై పాస్ అనమాట, 17,000 feet హై పాస్ అది. అక్కడి నుంచి మనకి దగ్గర దగ్గర 7,000 to 8,000 స్క్వేర్ ఫీట్, 7,000 to 8,000 feet అయితే మనం కింద దిగాలన్నమాట. అప్పుడే మనకి లే వస్తుంది. కింద దిగుతున్నాం. అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే స్నోఫాల్ పడుతుంది. చూడు, ఇప్పుడు కూడా కొంచెం కొంచెం స్నోఫాల్ పడుతుంది. స్నోఫాల్ పడితే ఇబ్బంది ఏం లేదు గైస్. ఏంటంటే విజిబిలిటీ పోతుంది. ఆ స్నో మొత్తం వచ్చి వైజర్ మీద పడుతుంది. సో విజిబిలిటీ జీరో అయిపోతుంది. అదొకటే ప్రాబ్లం. అక్కడ బోర్డు చూస్తారా, లదాఖ్ ది ప్రైడ్ ఆఫ్ నేషన్ అంట. చూడండి స్నోఫాల్ చూడండి అట్టుందో. పొయ్యేంత దూరం స్నోఫాల్ పడుతూనే ఉందబ్బా. బాబోయ్, ఈ కొండలు చూడండి ఎంత లో ఉంది కింద. అబ్బా, సూపర్ ఎక్స్పీరియన్స్ గైస్. ఇదైతే ఎక్స్పీరియన్స్ ఈజ్ అమేజింగ్. ఈ టర్న్ చూడండి, హెయిర్ పిన్ బన్స్ చూడండి ఎట్లా ఉంటుందో, షార్ప్ కౌజ్. ముందర కొండ చూడండి మంచుతో ఎలా మూసుకొని పోయినదో. నాకైతే జలుబు పట్టేసింది అనుకుంటా. కంపల్సరీ జలుబు, దాని తర్వాత ఫీవర్ కంపల్సరీ ఉంటుంది. సో ఎందుకురా ఇప్పుడు మనం ఈరోజు మనం లదాఖ్ వెళ్తాం, లేక్ వెళ్తున్నాం కదా. లేక్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు మనకి రేపంతా స్టే అనమాట. ఎందుకురా వీళ్ళు స్టే ఇచ్చారనుకున్నాను నేను. చూడు, ఇలాగ హై పాసెస్ అంతా రైడ్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మనం హై పాసెస్ ఎక్కబోతాం. సో కాబట్టి ఈ రెండింటి మధ్యలో కంపల్సరీ ఒకరోజు స్టే ఉండి రెస్ట్ అయితే అవసరం గైస్. చూడండి, నాకు జలుబు కంపల్సరీ వెళ్ళే లోపల కంపల్సరీ జ్వరం అయితే వస్తుంది, నో డౌట్ అనమాట. సో ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం ఒకరోజు రెస్ట్ తీసుకున్నాం అంటే దాని తర్వాత మనం అక్కడ నుంచి బయలుదేరచ్చు. లే నుంచి హాన్లే టు హుమ్లింగ్లా అనమాట. అబ్బా, ఎలా పడతాను చూడండి స్నోఫాల్. బాబోయ్, ఇంత స్నోఫాల్లో రైడ్ చేయడం ఉంది చాలా కష్టం గైస్, బికాస్ ఆఫ్ గ్లౌజ్. నాకు ఆ గ్లౌజే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ గ్లౌజు ఈ టెంపరేచర్ తట్టుకోవడం చాలా కష్టం. ఏ గ్లౌజ్ ఉందో మరి టెంపరేచర్ తట్టుకోవడానికి. ఒక లేలో మంచి గ్లౌజ్ ఏదైనా ఉంటే కొంటాను నేను. స్నోఫాల్ చూడండి ఎట్లా పడుతుందో. గోప్రో కెమెరా మీదంతా, అసలు లెన్స్ మీదంతా స్నోఫాల్ పడిపోతూ ఉంది. ఏం రికార్డ్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. గైస్, గోపి అయితే పడిపోయాడు. ఓ షిట్, చూడండి. ఓ ఫక్, మొక్క ఏనాಯ್ತು మొక్క, ఫక్. ಕಾಲ್ ತೆಗಿ. ಓಕೆ, ಶಿಟ್, ಇಲ್ಲಿ ಕೈ ತೆಗಿ. ಕಾಲಿನ ಚೆನ್ನಾಗಿ ತೆಗಿ. ಇಲ್ಲ, ಓಕೆ, ಹೆಡ್ ಓಕೆನಾ ಮಗ? ಹೆಂಗ್ ಬಂದಿಯಾ? ವೇಟ್ ತಗೋ, ಹಂಗಾಗಿರೋ ಮಗ.
पानी इनके पास है, इसमें पानी है। गैस गोपी के अर्जेंट अయింది। సో గైస్ గోపికి అయితే యాక్సిడెంట్ అయింది। సో మోస్ట్లీ నేనైతే ఈ ట్రిప్పు లేలో ఎండేజ్ చేస్తాను, ఎందుకంటే ఇంకా గోపిని పిలుచుకొని నేను ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోతాను। ఇదేమాట గోపి వెహికల్ స్టార్ట్ అయితే అయింది వెహికల్, అక్కడ చాలా డ్యామేజెస్ అయితే ఉన్నాయన్నమాట। లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చాలా డ్యామేజెస్, రైట్ హ్యాండ్ సైడ్ ఏం లేదు। అబ్బా, సో నాకు తెలిసి లెగ్ ఫ్రాక్చర్ అయింది ఒకటి, ఇంకోటి నోస్ కూడా ఫ్రాక్చర్ అయింది అనుకుంటా, నాకైతే అలా అనిపిస్తూ ఉన్నది। చాలా డేంజర్గా వేసి రోడ్స్ అంతా, ఎందుకంటే అసలు ఎప్పుడు మన శరీరం కూడా ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చెప్పలేము, మన హెల్త్ ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పలేము, అంత డేంజరు। హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది। పాపం పడిపోయి ఎంత పెయిన్ ఉండిందో కదా, నేను పడిపోయిన తర్వాత నేను వచ్చేంతరం వెయిట్ చేస్తాను అక్కడనే। బాబా థ్యాంక్ గాడ్ ఎక్కువ ఏం లేదు। సో బెంగళూరులో ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు। సో వెరీ సాడ్ న్యూస్ అనమాట, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు। గోపికి అయితే యాక్సిడెంట్ జరిగింది। ఎలా జరిగిందంటే అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట, స్నోఫాల్ అయితే బీభత్సంగా ఉండింది గైస్। యాక్చువల్గా ఆ స్నోఫాల్లో ఏమైందంటే పోయేసి వైజర్ మీదంతా పడిపోయింది బాగా। వైజర్కి ఒక చేత్తో ఎత్తుకి ఇట్లా క్లీన్ చేసే టైంకి బ్యాలెన్స్ మిస్ అయిపోయింది అనమాట, బ్యాలెన్స్ మిస్ అయిపోయేసి కింద లోయలాగుంది బ్రిడ్జ్ అనమాట, బ్రిడ్జ్ కిందకి వెళ్ళి అట్లే వెహికల్ వెళ్ళేసి హిట్ అయిపోయింది అనమాట, కిందకి వెళ్ళిపోయేసి గుద్దే పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఉన్నాయి। సో బ్యాలెన్స్ ఆ రాళ్ళు గుద్దుకొని బ్యాలెన్స్ తప్పి కింద అయితే పడిపోయాడు। సో వెనకాల నేను వస్తాను కాబట్టి సరిపోయింది, పిలిచాడు నన్ను, నేను వెంటనే పోయేసి ఇంకా లేపి చూశాను, కాళ్ళు బైక్ కింద వెళ్ళి తగులుకునేసింది అనమాట। నేను వెళ్ళి తీశాను, కాళ్ళు తీశాను, దాని తర్వాత కాళ్ళు తీసి కొంచెం కూర్చున్నాడు। దాని తర్వాత వెనకాల టెంపో ట్రావెలర్ కొంతమంది వస్తామని చెప్పాను కదా, వాళ్ళు వచ్చారు। దాని తర్వాత మళ్ళీ ఇంకా బ్యాకప్ వెహికల్ కూడా వచ్చేసింది అనమాట। ఇంకా వెంటనే లేపి తీసుకొని పోయి బ్యాకప్ వెహికల్ కూర్చోబెట్టినాము। కూర్చోబెట్టిన తర్వాత గోపి అడిగా అనమాట, అట్లా ఎలా ఉంది, ఎక్కడెక్కడ పెయిన్ ఉంది నీకు అని చెప్పేసి। కాళ్ళు లెఫ్ట్ లెగ్ నీ వస్తుంది కదా, నీకి కింద నొప్పిగా ఉంది అని చెప్పాడు। దాని తర్వాత నోస్ ఉంది కదా, నోస్ కూడా నొప్పిగా ఉంది అని చెప్పాడు। సో నోస్ ఫ్రాక్చర్ అయింది అంటున్నాడు, నోస్ హస్ బిన్ బ్రోకన్ మగా అంటున్నాడు। మరి నాకు తెలీదు, రేపు వెళ్ళేసి లేలో ఫస్ట్ మేము ఎక్స్రే అయితే తీసుకుంటాం, ఎక్స్రే తీసుకొని ఒకసారి చూసుకొని దాని తర్వాత బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాం మేము। ఇంకా నేను ట్రిప్ అయితే ఇక్కడ లేక్ వెళ్తానే నేనైతే క్యాన్సిల్ చేస్తాను, ఎండ్ చేస్తాను అనమాట రైడ్ ఇక్కడ అయితే ఎండ్ చేసి ఇంకా నేను బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాను, మేము ఇద్దరం బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాం। ఇద్దరం వెళ్ళిపోయేసి ఇంకా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట, తీసుకొని దాని తర్వాత చూద్దాం గైస్। నాకైతే చాలా బాధగా ఉంది, నాకు నాతో పాటు వచ్చాడు ఇలా అయిందని చెప్పేసి నాకైతే చాలా బాధగా ఉంది గైస్, ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు। రెండు సాడ్ న్యూసెస్, ఒకటి అలా అయిపోయిందని చెప్పేసి, గోపికి అలా అయిపోయిందని చెప్పేసి, ఇంకొకటి మేమైతే చాలా బాగా ప్లాన్ చేసాం ట్రిప్పు ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇద్దరం। ఉమ్లింగ్లా ప్లాన్ అయితే నాది కానే కాదు గైస్, నేను జస్ట్ లదాఖ్ రీజియన్లో ఉమ్లింగ్లా కాకుండా వేరే ఏదైనా చూసుకొని వచ్చేద్దామని చెప్పేసి నా ప్లాను। ఉమ్లింగ్లో అయితే నా ప్లాన్ కానే కాదు, అది గోపి ప్లాన్ అనమాట। సో గోపి కోసమే నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి ఎవరికో పే చేశాను అనమాట నేను డబ్బులు, వేరే ఏజెన్సీకి। దాంట్లో ఉమ్లింగ్లో లేదనమాట వాళ్ళ దాంట్లో। ఇంకా నేను ఇంకా
గోపి నేను ఉమ్లింగ్లో అయితే వస్తానని చెప్పాడు. సరే అని చెప్పి నేను క్యాన్సిల్ చేయించేసి వాళ్ళ దగ్గర క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. 5,000 రూపీస్ పే చేశాను నేను వాళ్ళకి. వాళ్ళు నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. క్యాన్సిల్ ఛార్జెస్ లేవు సార్ అనేసారు, రీఫండ్ కాదనేసారు. సరే పోతే పోయిందిలే, గోపి వస్తున్నాడు కదా హ్యాపీ అనుకుని నేనైతే వెంటనే డ్రీమ్ రైడర్స్ అని చెప్పేసి వాళ్ళతో బుక్ చేశాను. సో ఉమ్లింగ్లా కోసమే అసలు గోపితో రైడ్ చేశాను నేను. సో బ్యాడ్ లక్ గైస్. బండి అయితే లెఫ్ట్ సైడ్ బాగా ఇరిగిపోయింది, మీటర్ అంతా ఇరిగిపోయింది. అది స్పీడ్ మీటర్ వస్తుంది కదా ఫ్రంట్లో, అదంతా ఇరిగిపోయింది. అది దాని తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే బీభత్సంగా అయ్యింది అది పొజిషను. బట్ తోలగలుగుతాం, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు డ్రీమ్ రైడర్స్లో బ్యాకప్ వెహికల్లో ఎవరో ఒక అతను ఉంటే అతను రైడ్ చేసుకొని వెళ్ళాడనమాట. ఆల్రెడీ ముందర వెళ్ళిపోయాడు, బాగానే స్పీడ్గానే వెళ్ళింది వెహికల్, ఏం ప్రాబ్లం లేదు. బైక్లు అయితే రైడ్ చేయొచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చిన్న ఉంటుంది కదా కాస్మెటిక్ వర్క్స్, అవి పడిన వెంటనే ఇరిగిపోయేవి కూడా ఉంటాయి కదా, అవన్నీ ఇరిగిపోయాయి అనమాట. డూమ్ గీమంతా మొత్తం ఇరిగిపోయింది. సో అవన్నీ చేయించాలి ఇంకా నేను. సో గోపి ఉన్నాడు కాబట్టి ఇంకా నేనే చేపిస్తాను. ఇంకా అతను ఉన్నాడు కాబట్టి, ఇంకా అతను హాస్పిటల్ జాయిన్ అయ్యి రెస్ట్లో ఉంటాడు కాబట్టి ఇంకా నేనే తీసుకొని పోయి చేయించాలా. సో నేనేం చేస్తానంటే 2 వెహికల్స్ రేపు లే నుంచి టికెట్లు బుక్ చేస్తాను, చూస్తాను టికెట్లు దొరుకుతాయి అనేసి. ఇంకా బుక్ చేసుకొని లే నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతాం. ఈ వెహికల్స్ 2 పార్సల్ చేస్తాను అనమాట. నాది గోపి 2 పార్సల్ చేయించేసి, అలాగే లగేజ్ కూడా మొత్తం పార్సల్ చేయించేస్తాను అనమాట. పార్సల్ చేయించి ఇంకా పంపించేస్తాం వెహికల్ని, బెంగళూరు పంపించేస్తాం అంతే. మేము ప్లేన్లో వెళ్ళిపోయేసి ఇంకా బెంగళూరు రీచ్ అయ్యేసి ట్రీట్మెంట్ తీసుకొని బాగా అయిపోతే చాలు. బాగా అయిపోతే బాగుంటే ఇంకోసారి కూడా రావచ్చు ట్రిప్కి, అదేం ప్రాబ్లం లేదు.